ఎనిమిదవ అధిపతి లగ్నంలో ఉన్న ద్వికలత్ర యోగం, న్యాయవాదిగా రాణిస్తాడు. ఎనిమిదవ అధిపతి రెండవ భావంలో ఉన్న బలహీనుడు, శ్రమకు తగ్గ ఫలితం పొందలేడు. ఎనిమిదవ అధిపతి మూడవ భావంలో ఉన్న సామాన్య జీవితం కలవాడు. ఎనిమిదవ అధిపతి నాలుగవ భావంలో ఉన్న తల్లిదండ్రుల సాన్నిధ్యం ఉండదు. పొదుపరి ఎనిమిదవ అధిపతి ఐదవ భావంలో ఉన్న చంచల స్వభావం, ధనార్జన తక్కువ. ఎనిమిదవ అధిపతి ఆరవ భావంలో ఉన్న అనారోగ్యవంతుడు, నీటి వలన విషజంతువుల వలన ప్రమాదం. ఎనిమిదవ అధిపతి ఏడవ భావంలో ఉన్న అసత్యమును సత్యముగా నిరూపించగల సమర్థుడు, ద్వికలత్ర యోగం. ఎనిమిదవ అధిపతి ఎనిమిదవ స్థానంలో ఉన్న పరస్త్రీలపై మోహం కలవాడు, వ్యసనపరుడు. ఎనిమిదవ అధిపతి తొమ్మిదవ భావంలో ఉన్న నాస్తికుడు, పరస్త్రీలను కామించును, పుత్రహీనుడు, తల్లిదండ్రుల సౌఖ్యం తక్కువ. ఎనిమిదవ అధిపతి దశమ భావంలో ఉన్న తల్లిదండ్రుల సౌఖ్యం తక్కువ. ఎనిమిదవ అధిపతి 11వ భావంలో ఉన్న ధనహీనుడు, కష్టపడిన ఫలితం తక్కువ. ఎనిమిదవ అధిపతి 12వ భావంలో ఉన్న బాల్యంలో ఆకస్మిక ప్రమాదములు కలగవచ్చును. ఎనిమిదవ అధిపతి రవి ఉన్న ఎనిమిదవ స్థానంలో రవి ఉన్న బలహీనుడు, దృష్టిలోపం ఉంటుంది, కోపిష్టి, ద్వేషించేవారు ఉంటారు. 8న చంద్రుడు ఉన్న తొందరపాటు కలవాడు, అధికారులచే అవమానించబడేవాడు, అనారోగ్యం కలవాడు, బాల్యంలో ప్రమాదంలో వాడు, మాతృసౌఖ్యం తక్కువ. 8వ స్థానంలో కుజుడు ఉన్న నేత్ర సంబంధమైన లోపం ఉంటుంది, మందబుద్ధి, ఆయాసపడతాడు, ద్వికలత్రం. 8వ స్థానంలో బుధుడు ఉన్న కష్ట జీవితం, నాయకుల వలన ధనం సంపాదిస్తాడు, పనులను చెడగొట్టే స్వభావం ఉంటుంది, మంచి బంధువులు ఉంటారు. 8వ స్థానంలో గురుడు ఉన్న ఆయుష్మంతుడు, మందబుద్ధి, బలహీనుడు, విషయం ఉండదు, సామాన్య జీవితం, ప్రయాణాలు చేస్తుంటాడు, ఆకస్మిక మరణం సంభవిస్తుంది. 8వ స్థానంలో శుక్రుడు ఉన్న దాంపత్య సుఖం తక్కువ, సామాన్య జీవితం, సంతానం వలన బాధలు, మద్యం సేవిస్తాడు. 8వ స్థానంలో శని ఉన్న బాల్యంలో కష్టపడిన వృద్ధాప్యంలో సుఖపడతాడు. 8వ స్థానంలో శని ఉన్న దీర్ఘాయుష్మంతుడు, సోమరి. రాహు ఉన్న అవినీతి పనులు చేస్తాడు, జూదగాడు, శత్రువుల వలన బాధలు పడతాడు. 8వ స్థానంలో కేతు ఉన్న వాహనం వలన గాయములు ఏర్పడును, తల్లిదండ్రుల ప్రేమ తక్కువ, సుఖం లేనివాడు, వంచకుడు. 8వ స్థానంలో రవి చంద్రుడు ఉన్న ఆయుర్దాయం తక్కువ, అనారోగ్యవంతుడు, నీచబుద్ధి కలవాడు. 8వ స్థానంలో రవి కుజుడు ఉన్న పరిచయస్తులు ఎక్కువ, ఉష్ణ శరీరం. 8వ స్థానంలో రవి బుధుడు ఉన్న పరదేశవాసి, మోసగాడు, ఇతరులపై ఆధారపడి జీవించును. 8వ స్థానంలో రవి గురుడు ఉన్న తెలివి తక్కువవాడు, వ్యసనపరుడు, కృతజ్ఞుడు, బలహీనుడు, సిగ్గులేనివాడు. 8వ స్థానంలో రవి శుక్రుడు ఉన్న అధికారులకు అభిమానపాత్రుడు, సామాన్యంగా గ్రామంలో నివసిస్తాడు, చెడు పనులు చేస్తాడు. 8వ స్థానంలో రవి శని ఉన్న విదేశాలకు వెళ్తాడు, వాతరోగి. 8వ స్థానంలో చంద్రుడు కుజుడు ఉన్న స్వతంత్రించి పని చేయలేడు, ఇతరుల సహాయం తీసుకుంటూ ఉంటాడు, గణితంలో మేధావి, రోగి. 8వ స్థానంలో చంద్రుడు బుధుడు ఉన్న ధనహీనుడు, నపుంసకుడు, పీనాసి. 8వ స్థానంలో చంద్రుడు గురుడు ఉన్న మూర్ఖుడు, అంగవైకల్యం కలిగినవాడు, వంటగాడు, అల్పాయుష్మంతుడు. 8వ స్థానంలో చంద్రుడు శుక్రుడు ఉన్న వాది, పాపి, ఘోరకృత్యములు చేయుటకై వెనుదీయడు. 8వ స్థానంలో చంద్రుడు శని ఉన్న పని లేకుండా తిరుగుతాడు, స్త్రీలచే దూరంగా ఉంచబడతాడు. 8వ స్థానంలో కుజుడు బుధుడు ఉన్న అనుకోని ఆపదలు కలుగుతాయి, తక్కువ వయస్సులోని ముసలితనపు ఛాయలు వస్తాయి. 8వ స్థానంలో కుజుడు గురుడు ఉన్న పరులకు చెప్పిన పనులు చేస్తాడు, శత్రువులు ఎక్కువగా ఉంటారు, ధనహీనుడు, నీచుడు. 8వ స్థానంలో కుజుడు శుక్రుడు ఉన్న మోసగాళ్లను మిత్రులుగా చేసుకొనును, దయాహీనుడు. 8వ స్థానంలో కుజుడు శని ఉన్న బుద్ధిహీనుడు, స్వస్థలమును విడిచును, దుష్టురాలకు భార్య లభించును. 8వ స్థానంలో బుధుడు గురుడు ఉన్న చెడ్డవారు, బంధువులకు దూరంగా జీవిస్తాడు. 8వ స్థానంలో బుధుడు శుక్రుడు ఉన్న అందమైన వాడు, సేవకుడు. 8వ స్థానంలో బుధుడు శని ఉన్న సరైన వస్త్రం కూడా ధరించడు, పిసినారి, ఆలోచనలు ఎక్కువ. 8వ స్థానంలో గురుడు శుక్రుడు ఉన్న విద్యావంతుడు కాడు, ధైర్యం కలవాడు, అకారణ శత్రుత్వం కలిగినవాడు.
8వ స్థానంలో గురుడు శని ఉన్న అదృష్టహీనుడు, శత్రువుల చేత బాధలు పొందును. 8వ స్థానంలో శుక్రుడు శని ఉన్న పరులను సేవించును. పరాన్న బుక్కు అసత్యవాది.